ఓం నమ శివాయ. శివరాత్రి శివుడికే నవ్వొచ్చిన కథ. శివరాత్రి రోజు రాత్రి 11:59 ఒక అబ్బాయి దేవాలయానికి వచ్చాడు. హస్తంలో పాలు, మనస్సులో భక్తి, జేబులో మాత్రం ఫుల్ నిద్ర. అర్చకుడు అడిగాడు, నాన్న ఉపవాసమా? అబ్బాయి, అవును స్వామి, ఉదయం నుంచే తినలేదు. అర్చకుడు, ఇప్పుడెంత సమయం అయ్యింది? అబ్బాయి, సాయంత్రం 7 నుంచి. అంతే. శివుడిలింగం కూడా కదిలినట్టు నవ్వుతూ. అబ్బాయి శివలింగం దగ్గర కూర్చున్నాడు. కళ్ళు మూశాడు. ధ్యానం కాదు, నిద్ర ఆనయ్యింది. తల ఊగింది. చేతిలోని బిల్వపత్రాలు జారాయి. కళ్ళు చిందాయి. అప్పుడే శివుడు పార్వతీదేవితో, పార్వతి చూశావా, వాడికి ధ్యానం రాదు, కానీ అభిషేకం ఆటోమేటిక్. పార్వతీదేవి, భక్తి లేదనుకున్నా స్వామి, నిద్రలో కూడా మిమ్మల్నే గుర్తు చేస్తున్నాడు. అంతే. శివుడు వరమిచ్చాడు. బుద్ధి ఇవ్వండి స్వామి. ఇకపై శివరాత్రి అంటే నిద్ర కాదు. ఉదయం అబ్బాయి లేచాడు. శరీరం ఫ్రెష్ అయ్యింది. మనసు ప్రశాంతంగా ఉంది. అమ్మ అడిగింది, శివరాత్రి ఎలా అయ్యిందిరా? అబ్బాయి, నిద్రలోనే పాస్ అయ్యానమ్మా. శివుడు మనం ఎంత సీరియస్గా పూజ చేశామో కాదు, ఎంత సిన్సియర్గా వచ్చామో చూస్తాడు. ఓం నమ శివాయ.